అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, శ్రీవారి హాస్పిటల్. ఈరోజు మనము హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఏ విధంగా వ్యాపిస్తుందో తెలుసుకుందాం. గణాంకాల ప్రకారం WHO ప్రకారం ఇండియాలో 40 మిలియన్ పీపుల్కి హెపటైటిస్ బి, 6 to 12 మిలియన్ పీపుల్కి హెపటైటిస్ సితో ఇన్ఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. అది గణాంకాలు రాకపోవచ్చు. మనము ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. టాటూస్, పచ్చబొట్టులు, తర్వాత వాటి వేసే నీడిల్స్ ఉంటాయి కదా, అది ఒకరికి యూజ్ చేసి ఇంకొకరికి వాడటం వల్ల ఈ హెపటైటిస్ బీసీ అనేది రావటం జరుగుతుంది. అదేవిధంగా గుండు కొట్టించేటప్పుడు, షేవింగ్ చేసేటప్పుడు, చెవికి ముక్కుకి పెయిన్లెస్ ఇయర్ పియర్సింగ్ అని చెప్పేసి ఒకటే గన్ను చాలామందికి యూజ్ చేయటము, షేవింగ్ చేసేటప్పుడు గుండు కొట్టించేటప్పుడు బ్లేడ్స్ మార్చకుండా ఉండటము, వీటి వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. అదేవిధంగా హెపటైటిస్ బీసీ ఎవరికైతే ఉందో ఆ మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా వ్యాక్సిన్స్ అవి ఉంటాయి. అదేవిధంగా వీర్యం వల్ల కూడా వస్తుంది. ఇవి ముఖ్యంగా రక్తము, వీర్యము. హెపటైటిస్ బీసీ ఉన్న వాళ్ళ రక్తం, వీర్యం వేరే వాళ్ళతో కలిస్తే ఇది వచ్చే అవకాశం ఉంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసేటప్పుడు వాళ్ళ రక్తం ఎక్కించినా సరే, ఇంకా నీడిల్ స్టిక్ ఇంజరీస్ అంటారు, అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి ఇంజెక్షన్స్ ఎక్కించేటప్పుడు పొరపాటున వాళ్ళ నీడిల్ గుచ్చుకున్నా సరే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. దీనికి చిన్నపిల్లలు అయితే పుట్టిన వెంబటనే ఇమ్యునోగ్లోబులిన్‌తో పాటు వ్యాక్సిన్ వేయటము, తర్వాత ఫస్ట్ మంత్కి ఇంకో వ్యాక్సిన్ వేయటము, తర్వాత 6th మంత్కి ఇంకో వ్యాక్సిన్ వేసి 9 to 12 మంత్స్ అప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసి చూస్తారు. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారు. ఇంకా కొంతమంది ఇంటి దగ్గరే రేజర్స్, టూత్ బ్రష్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది సర్కంసిషన్ ఆపరేషన్స్, అంటే పాసు ఇది కట్ చేసి కొంతమందికి ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, అవి అన్‌హెల్తీ ఎక్విప్మెంట్తో చేయటం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ హెపటైటిస్ బి, సి లక్షణాలు ఏంటంటే జ్వరం రావటము, జాండీస్ రావటము, అంటే కళ్ళు ఇవన్నీ పచ్చగా అయిపోవటము, తర్వాత బాగా వాంతులు అవ్వటము, తర్వాత యూరిన్ మోషన్ బాగా ముదురు రంగులో రావటము, కుడివైపు నొప్పి రావటము, పొట్ట దగ్గర లివర్ ఉండే ఏరియాలో, శరీరం మీద దద్దురు రావటము, బాగా వీక్గా అనిపించి హెడేక్ రావటము, ఆకలి లేకుండా ఉండటము, శరీరం మీద దద్దులు రావటము, జాయింట్ పెయిన్స్ రావటము, వీటన్ని లక్షణాలు. ఇంకా కొంతమందికి క్రానిక్గా, అంటే చాలా రోజుల నుంచి హెపటైటిస్ బీసీ కనుక ఉండిపోతే లివర్ బాగా పెద్దదిగా అవ్వటము, సిర్రోసిస్ ఆఫ్ లివర్, అంటే లివర్ సిర్రోసిస్ రావటము, ఇంకా చాలా క్రానిక్గా ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.